మక్కాలో ఇస్తారా? ఇవ్వనప్పుడు మరి ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఇవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ యూనిఫైడ్ లా ఉండకూడదా? ఈ దేశంలో యూనిఫైడ్ లా ఉండకూడదా? మరి దేవాదాయ ధర్మాదాయ చట్టం కూడా యూనిఫైడ్ చేయండి, చేసి అందులో ముస్లింలను తీసుకోండి, ఒక పని చేద్దాం, మైనారిటీల ఆరాధనా మందిరాలకి కరెంటు బిల్లులు మినహాయింపు ఇస్తున్నారు, హిందూ ఆలయాలకు కూడా పవర్ బిల్స్ వాటర్ బిల్స్ మినహాయింపు ఇవ్వండి. ఇవి కూడా మీ ప్రతిపాదన కూడా మనం చేద్దాం డెఫినెట్ గా. హిందూ బిల్స్ కి, హిందూ ఆలయాలకి పవర్ కో లేకుంటే వాటర్ కో బిల్లులు తీసుకోమని మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అధికారంలో మీరున్నారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంది, వాళ్ళని చేయమనండి. క్షణంలో డిమాండ్ చేస్తున్నా ఇండియన్ ముస్లిం సార్, ఒక్క నిమిషం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు. మీరు మేము హిందువులకు ఏదో చేస్తున్నాం అని చెప్పి హిందువుల్ని నష్టపరుస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేసేయండి, జిఎస్టి తీసేసేయండి, అన్ని రకాలైనటువంటి ట్యాక్సులు తీసేసేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. మీరు చేస్తారా? మీరు చేయరు. మీరు చేయకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వీటన్ని మీద ట్యాక్సులు ఎందుకు వేస్తున్నారంటే ఆదాయం ఉంది కాబట్టి వేస్తున్నారు. ఒక మసీదుకు ఏ విధమైనటువంటి ఆదాయం ఉండదు. రోజు శుక్రవారం పూట నమాజుకు వచ్చేవాళ్ళు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు చందాలు వేస్తే ఆ చందాల మీద నడుస్తూ ఉంటాయి కాబట్టి మసీదులు, కొన్ని మసీదులకు మాత్రమే ఈ కరెంటుకి సంబంధించి వాటర్కి సంబంధించి ట్యాక్సులు తీసేశారు. 99% మసీదులకి కరెంటుకి సంబంధించి బిల్లులు ఉన్నాయి, ఈ ట్యాక్స్ కూడా ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు కావాలంటే, నెంబర్ ఆఫ్ ఇవి నేను చూపిస్తాను. కాబట్టి విషయం ఏంటంటే ఇక్కడ చర్చ పక్కదో అవ్వకపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మా అభ్యంతరం ఏంటంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఆస్తుల్ని గతంలో మహానుభావులు ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు గుడిని నడపమనో లేకుంటే గుళ్ళో ఉన్న పూజారుల కోసమో దానం ధర్మం చేశారు. అది దేవుడికి ఇచ్చేసినట్టే. వాటి మీద ప్రభుత్వానికి కానీ ఎవరికి హక్కు ఉండదు. వాటిని కేవలం అనుభవించడానికే ఉంటుంది, వాటిని ఆక్రమించి అమ్ముకోవడానికి ఉండదు. అదే విధంగా వక్ఫ్కి సంబంధించిన ఆస్తులు కూడా మహానుభావులు ఎవరో దానం ధర్మంగా ఇచ్చుంటారు, అది దేవుడి పేరిట ఇచ్చేసి ఉంటారు. అది దేనికి ఇచ్చారు? మతపరమైన కార్యక్రమాలు చేయడానికి, మతపరమైన మసీదు కానివ్వండి, ఖబరస్థాన్ కానివ్వండి, ఈద్గా వీటిని నడపడం కోసం ఇచ్చారు. ఈ ఒక మసీదుని ఎలా నడపాలో ముస్లిమేతరులకు అర్థమవుతుందా? ఒక ఖబరస్థాన్ని ఎలా నడపాలో ముస్లిమేతరులకు అర్థమవుతుందా? ఖబరస్థాన్లోకి ముస్లిమేతరులు వచ్చి అక్కడ అవసరమైతే ఆ ఖబరస్థాన్ని బాగు చేయగలుగుతారా? అసలు ఈ వక్ఫ్ యాక్ట్, అసలు ముసల్లి అంటే ఎవరు, అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఎవరు, సిఇఓ అంటే ఎవరు, అలానే ముతవల్లి అంటే ఎవరు, ఇవన్నీ నాన్ ముస్లింకి ఐడియా ఉంటాయా? ఒకవేళ ఐడియా ఉంటాయి, ఇది కరెక్టే అనేటట్టయితే కనుక వైస్ వర్సా ముస్లింలని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో వేయండి, క్రిస్టియన్లను కూడా వేయండి, దళితుల్ని వేయండి, అసలు హిందువుల్లో భాగంగా ఉన్న దళితుల్ని వేయండి, దళితుల్ని పూజారులుగా నియమించండి. జరుగుతుంది, అది జరుగుతోంది. మీ నోటీసులోకి రాలేదేమో, ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తోంది. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ దిశగా నడుస్తున్నాయి, సంస్కరణల దిశగా నడుస్తున్నాయి, చాలా చోట్ల జరుగుతూనే ఉంది. జరగాల్సింది ఏంటంటే సవరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దాని దగ్గరకు సంబంధించి మీ దగ్గర సమంజసమైన సమాధానం దొరకట్లే ఇందాకటి నుంచి. నాకు సమంజసమైన సమాధానం 72 రకాలైనటువంటి సవరణలు చేశారు. ఇదిగోండి, నేను దీనికి సంబంధించి నోట్స్ కూడా స్పష్టంగా తయారు చేశాను. 72 సవరణలు తయారు చేశారు. ఈ 72 సవరణల ప్రకారం ఏంటంటే వక్ఫ్ ఆస్తి, ఒక ఆస్తి మీద ఇది వక్ఫ్ ఆస్తి అని చెప్పేసి ఏదైనా డిక్లేర్ చేయాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. ఒక జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్తో పాటు ముస్లిమేతరులు కూడా ఉంటారు. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి,